guys, welcome back to my channel. So ee vlog వచ్చేసి a day in my life. Actually a day కాదు 2 days. ఈ వ్లాగ్ ఫ్రైడే అండ్ సాటర్డే కలిపి తీసిన వ్లాగ్ అనమాట. సో ఇక్కడ మేము ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాము. నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళాలన్నమాట. సో దాని గురించి అని చెప్పి ఫ్లవర్స్ తీసుకోవడానికి వెళ్ళాము. ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇక్కడ ఫ్లవర్స్ తీసుకొని మమ్మీ మాల కట్టి నెక్స్ట్ డే టెంపుల్లో వేయడానికి అని చెప్పి తీసుకోవడానికి వెళ్ళాము. సో దాని తర్వాత నేను నోస్ పియర్సింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నా. యాక్చువల్గా నేను మొక్కుకున్నాను అనమాట. ఐ డోంట్ నో అట్లా మొక్కుతారో లేదో కూడా. బట్ సరే ఇంకా నోస్ పియర్సింగ్ చేయించుకుందాం అని చెప్పి వెళ్ళాను. సో నోస్ పియర్సింగ్ అనేది డైరెక్ట్ గన్ షాట్ లాగా తీసుకుందాం అనుకున్నాను. కానీ ప్రతి గోల్డ్ షాప్లో దేవర్ లైక్ డైరెక్ట్ గోల్డ్ ఆర్ డైమండ్స్తో గన్ షాట్ అనేది అవ్వదు. మీరు సపరేట్ మెటల్గా తీసుకొని అది 15 days ఉంచిన తర్వాత గోల్డ్ నోస్ పిన్ పెట్టాలన్నారు. అండ్ అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న నోస్ పిన్స్ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సో నేను అంతకుముందు ఒకసారి జావేద్లో ఇయర్ పియర్సింగ్ చేయించాను. సో అక్కడైతే బెటర్ అని చెప్పి ఇంకా నోస్ పిన్ కూడా అక్కడే చేయించుకున్నాను. నాకైతే ఇయర్ పియర్సింగ్ చేయించినప్పుడు చాలా పెయిన్ అయింది. ఇంకా నోస్ డబుల్ పెయిన్ ఉంటుందేమో అనుకున్నాను. సర్ప్రైజింగ్గా నాకైతే అసలు పెయినే లేదనమాట. అంటే కుట్టినప్పుడు ఆ ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో ఉండింది. బట్ ఆఫ్టర్ దెన్ అసలు పెయిన్ ఎక్కువ లేదు. సో అట్లా నోస్ పియర్సింగ్ చేయించుకున్నాను. ఇక్కడ మా మమ్మీ రియాక్షన్ చూడండి. నిజంగా తర్వాత లైఫ్ స్టైల్లో కొంచెం షాపింగ్ చేసామన్నమాట. ఇక్కడ కింద టిప్స్ ఫ్రాంకీ ఉంటుంది కదా, సో అది నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడు వచ్చినా ఒకటి తీసుకుంటాము. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. టెంపుల్ వచ్చేసి మా ఊర్లో ఉంటుంది. సో ఇంకా ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ వీరరాఘవ స్వామి టెంపుల్. ఇది యాక్చువల్గా మాకు తెలిసినంత వరకు అయితే ఒకటి చెన్నైలో, ఒకటి కడప ఆర్ కర్నూలు, ఐ డోంట్ నో ఇక్కడ, అండ్ ఒకటి ఇక్కడ ఉందని అంటారు. ఇక్కడ ఏంటంటే ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మొక్కుకున్నా కానీ ఇక్కడ టెంపుల్కి డొనేషన్స్ లాగా కానీ ఆర్ఎల్స్ ఇక్కడికి వచ్చి పాలు పొంగించడం కానీ అలా చేస్తూ ఉంటారు. సో ఇంకా మాకు కూడా ఇలా ఒక మొక్కు ఉంది కాబట్టి వచ్చి పాలు పొంగిస్తున్నాం. ఈ టెంపుల్ లొకేషన్ ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా గోపాలపురం అన్నమాట. ఏదైతే తిరువూరు నుంచి విజయవాడకి వెళ్ళే వే ఉంటుందో మధ్యలో గోపాలపురం అనే విలేజ్లో అన్నమాట ఈ టెంపుల్ ఉన్నది. సో ఇక్కడ పాలు పొంగించడానికి అన్నీ రెడీ పెట్టుకుంటున్నాము.
సో టెంపుల్లో 2 రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఒక దాంట్లో ఏమో ఉత్సవ విగ్రహాలని పూజిస్తారు, ఇంకో దాంట్లో దేవుడు ఉంటాడనమాట. పక్కనే ఒక పెద్ద పుట్ట కూడా ఉంటుంది. అక్కడ అన్ని పూలు అవన్నీ మనం సెట్ చేసుకున్న తర్వాత ఇలా పాలు పొంగిచ్చి పరమాన్నం వండి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి దేవుడికి ఇంకా నైవేద్యం పెట్టాము. సో తర్వాత లంచ్ టైం అయింది. ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ ప్రసాదం తిన్నాము అండ్ నెక్స్ట్ లంచ్ చేసి కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి ఇంకా రిటర్న్ విజయవాడ బయలుదేరాము. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ డూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Don't forget to hit the bell icon. See you in the next video. Bye.